ఏపీడిఎస్సి 12 జూన్ ఏదైతే మనకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్స్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏదైతే రావడం జరిగిందో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చూద్దాం. వీడియోని చివరిదాకా అయితే చూడండి. మార్నింగ్ షిఫ్ట్ సంబంధించిన వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది, మన ఛానల్లో ఉంది. ఇంకా ఎవరైనా చూడకపోతే చూడొచ్చు, లేదంటే పైన ఐ కార్డులో ఇస్తాను, కింద మీకు ప్లేలిస్ట్లో కూడా కనిపిస్తుంది, కావాల్సిన వాళ్ళు అయితే చూడొచ్చు. ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా కరెంట్ అఫైర్స్ కావాలంటే మన టీజీ అకాడమీ యాప్లో ఉన్నాయి, యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మార్నింగ్ క్వశ్చన్స్ ఆల్రెడీ వీడియో ఉంది, చూడండి. సో ఈరోజు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ క్వశ్చన్స్ చూసుకుంటే, నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రం ఇస్తాను అని నినదించిన వారు ఎవరు? సో ఈ నినాదం ఎవరిది అని చూసుకుంటే సుభాష్ చంద్రబోస్ గారిది. నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రం ఇస్తాను అనే నినాదం సుభాష్ చంద్రబోస్ గారిది. అడిగారు, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్గా పిలువబడే భాష ఏది? ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్గా పిలువబడే భాష ఏది అంటే తెలుగు. నెక్స్ట్ క్వశ్చన్, ఒలింపిక్స్ 2024 సంవత్సరంలో ఎక్కడ నిర్వహించారు? ప్యారిస్లో నిర్వహించడం జరిగింది. ఒలింపిక్స్ గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎగ్జామ్లో చూసుకుంటే ఒక బిట్ అయితే తప్పనిసరిగా అయితే వస్తుంది. సో ఒలింపిక్స్ 2024 సంవత్సరంలో ఎక్కడ నిర్వహించారంటే ప్యారిస్లో నిర్వహించడం జరిగింది. సో భారత్కు ఎన్నవ స్థానం అని చెప్పి రీసెంట్గా అడిగారు. భారత్ ఒలింపిక్స్ 2024లో 71వ స్థానం. భారత్ ఎన్ని పథకాలు సాధించింది అని క్వశ్చన్ అడిగారు. మొత్తం 6 పథకాలు అయితే సాధించడం జరిగింది. సో మనకు ఫ్యూచర్లో అడిగే క్వశ్చన్స్లో భారత్కు ఎన్ని సిల్వర్ మెడల్స్ వచ్చాయని అడిగే అవకాశం ఉంది. భారత్కు ఒక సిల్వర్ మెడల్ అయితే రావడం జరిగింది. భారత్కు ఎన్ని కాంస్య పథకాలు రావడం జరిగింది అని అడగచ్చు. 5 కాంస్య పథకాలు అయితే రావడం జరిగింది. ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చాయని అడిగే అవకాశం ఉంది. ఎటువంటి గోల్డ్ మెడల్స్ అయితే రాలేదు. సో గుర్తుపెట్టుకోండి, ఒలింపిక్స్ గురించి ప్రతి ఎగ్జామ్లో ఒక బిట్ అయితే కంపల్సరీగా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఛత్రపతి శివాజీ గారు ఏ మొఘల్ రాజుతో పోరాటాలు చేశారు అని చూసుకుంటే ఔరంగజేబ్తో. సో ఔరంగజేబ్తో ఎక్కువగా మనకు ఛత్రపతి శివాజీ గారు పోరాటాలు అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, జహంగీర్ బాబా ఏ శాస్త్రానికి సంబంధించిన వారు అని అడిగారు. సో అణుభౌతిక శాస్త్రం. సో జహంగీర్ బాబా గారు అణుభౌతిక శాస్త్రంకి సంబంధించిన శాస్త్రవేత్త. సో అటామిక్ ఎనర్జీ, ఇంగ్లీష్లో చెప్పాలంటే అటామిక్ ఎనర్జీకి సంబంధించి ఈయనను భారతదేశ అణు కార్యక్రమ పితామహుడు అని కూడా పిలవడం జరుగుతుంది. అణు కార్యక్రమ పితామహుడు భారతదేశ జహంగీర్ బాబా. నెక్స్ట్ క్వశ్చన్, సో చంపారన్ ఉద్యమం సంవత్సరము 1917 గుర్తుపెట్టుకోండి. నిన్న మనకు మార్నింగ్ సెషన్లో కూడా చిప్కో మూమెంట్ గురించి అడిగారు 1970. అలాగే క్విట్ ఇండియా మూమెంట్ గురించి కూడా అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చను, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి ఎవరు? సో ఖచ్చితంగా మనకు ఇప్పటిదాకా సుప్రీంకోర్టు చీఫ్ ఫస్ట్ జస్టిస్ ఎవరు అడిగారు, అలాగే మనకు ఉప ప్రధానమంత్రి ఎవరు అడిగారు. సో ఇప్పుడు చూసుకుంటే భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి ఎవరు? సో ప్రతి ఒక్క దాంట్లో తొలి ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అయితే ఫస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అయితే అడుగుతున్నారు. అదొకసారి మీరైతే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సో రాష్ట్రపతులు ఎవరు చూసుకోవాలి, చీఫ్ జస్టిస్, ప్రైమ్ మినిస్టర్ అడిగే అవకాశాలు ఉన్నాయి. మనకు ఉప ప్రధానమంత్రి అడిగారు. సో ఇప్పుడు చూసుకుంటే తొలి విద్యాశాఖ మంత్రి గురించి అడగడం జరిగింది, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, కృత్రిమ వర్షాలకు కారణమయ్యే కెమికల్ సిల్వర్ నైట్రేటు. సో ఇది మనకు ఏదైతే ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ మనకు అభ్యర్థులు చెప్పిన దాన్ని బట్టి మనము తీసుకురావడం జరిగింది. సో అన్నీ తెలిసింటే అన్నీ తీసుకురావడం జరుగుతుంది. సో అభ్యర్థులు దీని ప్రకారం ప్రిపేర్ అవ్వండి. మన ఛానల్లో మీకు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ జీకే ప్రతిరోజు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇంపార్టెంట్ ఎస్జిటి ఎగ్జామ్ ఉంది కాబట్టి ఎస్జిటి ఎగ్జామ్లో ఏమొచ్చాయనేది కూడా ఈవినింగ్ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఫాలో అవ్వండి, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.